హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీక్ అవుట్లుక్లో చెప్పుకున్నట్టు ప్రైస్ ఇక్కడ మనం అనుకున్న ప్రీమియంకి వచ్చింది. ఓకే, ప్రీమియంకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రియాక్షన్స్ ఇస్తుంది. సో ఈ అప్ మూవ్లో కూడా ట్రేడ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నాకు మెసేజ్ చేశారు కొందరు, బ్రదర్ మేము ఈ అప్ మూవ్లో కూడా ట్రేడ్ చేసి ప్రాఫిట్ చేసుకున్నామని. కంగ్రాచులేషన్స్. సో ప్రజెంట్గా అయితే ప్రైస్ అనేది మనం అనుకున్న ఈ ప్రీమియంలోకి వచ్చింది. అండ్ డైలీ చార్ట్ చూసుకుంటే డైలీ చార్ట్ ఇక్కడ క్లియర్ ఐఆర్ఎల్ టు ఈఆర్ఎల్ మోడల్ ఫామ్ అయింది. ఓకే, ఐఆర్ఎల్ అంటే ఏంటి? ఈ ఫేర్ వాల్యూ గ్యాప్, డైలీ ఫేర్ వాల్యూ గ్యాప్. ఇది మండే ట్యూస్డే క్లియర్గా రిజెక్షన్ ఇచ్చింది ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో. సో వెనస్డే అండ్ థర్స్డే అంటే నెక్స్ట్ డేస్ బయాస్ బీరిష్. బట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈరోజు ఒక హై ఇంపాక్ట్ న్యూస్ ఉంది. ఓకే, ఫారెక్స్ ఫ్యాక్టరీ చార్ట్ చూసుకుంటే ఇక్కడ వెనస్డే 8:30 AM న్యూయార్క్ టైం సిపిఐ న్యూస్ ఉంది. ఓకే, ఈ సిపిఐ అనేది చాలా వాలటైల్ న్యూస్. ప్రైస్ ఎటు మూవ్ అవ్వచ్చు అన్నది మనం ప్రిడిక్ట్ చేయలేము. సో ప్రైస్ ఒక మంచి మ్యానిపులేషన్ ఇచ్చేసి మనకి ట్రేడ్ ఇవ్వచ్చు, లేకుంటే డైరెక్ట్ ఎక్స్పాన్షన్ అవ్వచ్చు. బట్ దీని కన్ఫర్మేషన్స్ మనం 4 అవర్లో చూసుకుంటాం. ఎందుకైనా ఈ న్యూస్ అయ్యే వరకు వెయిట్ చేసి నెక్స్ట్ న్యూస్ అయిన తర్వాత, లేకపోతే టుమారో కోసం వెయిట్ చేయడం బెటర్ ఎనీ గుడ్ ట్రేడ్స్ కోసం. ఆర్ ఒకవేళ మనకి కన్ఫర్మేషన్ వస్తే మనం డైరెక్ట్ ట్రేడ్స్ చూడొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. ఓకే, ప్రజెంట్గా అయితే ప్రైస్ అనేది ప్రజెంట్ అయితే ప్రైస్ ప్రీమియం నుంచి ఒక ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేసింది. ఓకే, ఇది ఆర్డర్ బ్లాక్. సో నెక్స్ట్ బయాస్ అనేది ఇక్కడ నుంచి మనం బేరిష్ చూడొచ్చు, అట్లీస్ట్ ఈ ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ వరకు. అండ్ మన లాంగ్ టర్మ్ లో అనేది ఇది. సో హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ.